వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేశారు. మరి కాసేపట్లో మండలి చైర్మన్ కలిసి రాజీనామా లేఖలు కూడా సమర్పించే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలకు సంబంధించి సుమారుగా 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీంతో 38 స్థానాలు వైసీపీ దగ్గరే ఉన్నాయి. దీంతో కొంత అటు టీడీపీ ప్రభుత్వం కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అటు శాసనసభలో చట్టం రూపకల్పన దాల్చినప్పటికీ అది మండలికి వెళ్ళేసరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా మందిని కూడా తమ తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భయమో భక్తో అవరంతా కూడా పార్టీ వీయడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ తాజాగా ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామాతో ఒక్కొక్కరిగా రాజీనామాల పర్వం తెరలేపుతోంది. వైసీపీకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేయడంతో మరింతగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. రాజ్యసభకు కూడా వారు రాజీనామా చేశారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాతో ఎటువంటి విషయాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నారు. ఏకంగా తమ రాజీనామాని అటు మండలి చైర్మన్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో పార్టీ మారబోతున్నారా అనే సంకేతాలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, వీళ్ళకి రాజీనామాలకు ప్రధాన కారణం ఏంటి? పూర్తిగా అటు ప్రభుత్వం నుంచి కోల్పోయినప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి ఈ సమయంలో పూర్తిగా అటు ఎమ్మెల్సీ పదవితో పాటుగా వైసీపీ కూడా రాజీనామా చేసే అవకాశం కనబడుతోందా? ఎస్, డెఫినెట్గా కారణం ఏంటంటే బేసిక్గా రెండు విషయాలు దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న వైసీపీకి ఒక షాక్ తగిలింది. ఇద్దరు నమ్మకస్తులు లాంటి ఇద్దరు వ్యక్తులు, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని మోపిదేవి వెంకటరమణ చెప్పిన పరిస్థితి. ఎటువంటి షాక్ నుంచి కోలుకునే లోపలే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న పరిస్థితి. మొన్న రాజ్యసభకి ఇద్దరు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక షాక్లో నుంచి కోరుకొని వైసీపీకి ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడం. ఒకటి కర్రి పద్మజ, కాకినాడ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందారు. అలాగే ఎంపీగా గత 2019లో బలిదుర్గప్రసాద్ పోటీ చేశారు. ఆయన ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ స్థానంలో ఎమ్మెల్సీగా తన కుమారుడికి కళ్యాణ చక్రవర్తికి ఇచ్చారు. కళ్యాణ చక్రవర్తి నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో పార్టీ కోసం మొన్న ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేశారు. అయితే కారణాలు తెలియరాలేదు. కానీ డెఫినెట్గా రాజీనామా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈరోజు ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి శాసన మండలిలో వెళ్ళి తమ రాజీనామాని అందజేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రాజీనామా గల కారణాలు ఏంటి? ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? పార్టీ నుంచి ఎందుకు విడిపోవాలనేది. సో ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే జరుగుతున్న విషయంలో చాలా కాలంగా కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ నుంచి విడిపోవాలనే ఒక తత్వాన్ని చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. మండలిలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎదురుగా కనపడినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు చెప్పిన పరిస్థితి. ఈ ఎమ్మెల్సీల నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఈ షాక్ని ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఉన్న 36 మంది ఎమ్మెల్సీలలో దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు పార్టీని వీడి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే కొంతమంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. కొందరు అధినేత, వైసీపీ ఎమ్మెల్సీ అధినేత చెప్పిన ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మండల్లో కూర్చుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ వారం రోజుల లోపలే ఈ రెండింటితో పాటు ఒక 5-6 మంది ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే దీనికి పార్టీ మమ్మల్ని గుర్తించలేకపోవడమా, లేదు పార్టీ పూర్తిగా ఓడిపోయిందా, లేదు ఇక్కడ ఉంటే తమ పనులు జరగటం లేదా అనే అంశాలు కూడా కొంత ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏ విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకేమన్నా అక్కడ ఎమ్మెల్సీలుగా మాకు తగిన ప్రాధాన్యం పార్టీ ఇవ్వట్లేదు అని ఏమన్నా అనుకుంటున్నారా అనే అంశాలు ఇంకా పూర్తిగా అయితే తెలియలేదు. కానీ కంప్లీట్గా ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కృష్ణమోహన్, వారి పదవీ కాలం ఇంకెన్నాళ్ళుగా ఉంది? అంటే ఇక్కడ నిన్న వైసీపీ ఎంపీలుగా రాజీనామా చేసిన వాళ్ళ సమయం సుమారుగా 1.5 సంవత్సరాల పైగా పదవీ కాలం ఉండగా వారు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీలకు సంబంధించి పదవీ కాలం ఎంతవరకు ఉంది? ఒకవేళ వారు ఆల్మోస్ట్ రాజీనామా చేసినట్టుగానే భావించాలి. వారి పార్టీ నెక్స్ట్ అంటే వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి టీడీపీకి వెళ్ళే అవకాశం కనబడుతోందా?
డెఫినెట్గా అంటే పార్టీకి ఇప్పుడు టీడీపీ పార్టీకి ఒక అంచనా కావాలి. టీడీపీకి అసెంబ్లీలో బలం ఉంది కానీ మండల్లో బలం లేదు. టీడీపీకి అసెంబ్లీలో తమ బిల్లుల్ని ఓకే చేసుకునే పరిస్థితి ఉంది కానీ మండలికి వచ్చేసరికి అక్కడ అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు అక్కడ సరైన నేత లేడు ఎమ్మెల్సీలకి వైసీపీకి అన్నారు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గెలవడంతో ఒక వాయిస్ వైసీపీ తరఫున నిలబడే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ వాయిస్ని నిలబడితే రేపు బిల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని అంశాల మీద ఖచ్చితంగా టీడీపీకి కొంత మండలిలో ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూడా వ్యవహారాన్ని చాలా రోజులుగా సున్నితంగా పరిశీలిస్తూ మండలిలో ఎమ్మెల్సీలని మన వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరుపుతుంది. అందులో భాగంగానే ఇది టీడీపీ ఆకర్షగా అనుకుంటారా, లేదు వీళ్ళే వైసీపీ వాళ్ళే మాకు ఇక్కడ పనులు జరగట్లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేరు, మేము గత్యంతరం లేక టీడీపీకి వెళ్ళిపోతే అక్కడ మద్దతు తెలిపితే కనీసం అక్కడ వర్క్స్ అన్నా జరుగుతాయి, కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు ఏదైనా తమ వద్దకు వస్తే కనీసం పని చేయడానికైనా సిద్ధమవుతున్నారనే అంశాలను చూడాలి. ఇప్పుడు ఈరోజు మాత్రం ఇద్దరు కర్రీ పద్మశ్రీ కానీ లేకపోతే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రెండింటితోనే ఆగుతుందా అంటే కాదు, ఇంకా ఎక్కువ శాతం దాదాపుగా 8 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు టీడీపీలో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల లోపలనే ఈ షాక్కి వైసీపీకి విడి టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీలకి రాజీనామా చేస్తారు, తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఈ స్థానంలో మరి ఎవరిని తిరిగి ఎన్నుకుంటారు? ఎందుకంటే వీళ్ళిద్దరికీ 2 ఏళ్ళు పదవీ కాలం ఉంది. సో ఆ సమయంకి వచ్చేసరికి మరి కొత్తగా ఎమ్మెల్సీలకి ఎవరికైనా ప్రామిస్ చేశారా, లేదు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీల స్థానంలో టీడీపీ నుంచి కొత్త వ్యక్తులకు ఇచ్చి వీళ్ళకి వేరే అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తిగా కూడా తెలుగుదేశం కైవసం కాబోతుంది. అక్కడ ఒక్క ఎమ్మెల్సీకి కూడా ఇక నిలబడే పరిస్థితి లేదు, కేవలం ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే మిగిలే పరిస్థితి ఎందుకు ఉంటుంది. అది కూడా మొన్న ఆయన చెప్పకనే చెప్తున్న అంశం ఏంటంటే మోపిడే వెంకటరమణ కావచ్చు, బీద మస్తాన్ రా కావచ్చు, వారు కూడా రాజీనామా చేసి పార్టీకి పదవికి రెండింటి కూడా రాజీనామా చేసి వారు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ కర్రీ పద్మశ్రీ కావచ్చు, కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా అటు ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ కూడా, అంటే టీడీపీలో ఎవరైనా రావాలనుకునే వారికి రాజీనామా పదవితో పాటుగా పార్టీకి రాజీనామా రెండూ చేసి వస్తేనే ఆహ్వానం ఉంటుందనే నిబంధన ఏదైనా టీడీపీలో ఆ చర్చ కానీ ఆ దిశగా ఆ ఇంప్లిమెంటేషన్ కానీ కనబడుతోందా? ఆ రకంగా అర్థమవుతోందా? మనకు అర్థం చేసుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇదే వ్యవహారం మీద మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులతో కూడా ఇదే వ్యవహారం మాట్లాడు, మీరు పార్టీ నుంచి తీసుకుంటున్నారు అంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు చాలా క్లారిటీగా ఉండాలనుకుంటాను. వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలి అనుకునే వాళ్ళు పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి. లేకుండా ఊరికినే పదవి ఉంచుకొని పార్టీకి రాజీనామా చేసి మా చుట్టూ తిరగడం వల్ల అది ఒక మంచి సంకేతం కాదు అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. అందులో భాగంగానే వచ్చే ప్రతి ఒక్కరు కూడా రెండిటికి రాజీనామా చేయాలి. అయితే ఇంటర్నల్గా వీళ్ళకి ఏమీ హామీలు ఇచ్చారు, ఏమీ పదవులు ఇస్తున్నారు, ఏమీ హామీలు ఇస్తున్నారు అనే అంశాన్ని ఇప్పటికిప్పుడు తెలియదు. బట్ ఫర్దర్గా వీళ్ళతో మాట్లాడిన మధ్యవర్తులు ఏ అంశాల మీద మాట్లాడారు, వాళ్ళకి ఏమి హామీలు ప్రకటించారు, ఎటువంటి అంశాలని ముందుకు తీసుకెళ్లాలి అనేది వీళ్ళకి ముందుంది అనేది వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు మాత్రమే తెలిసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు మాత్రం వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరి కాసేపట్లో మండలికి వెళ్తున్నారు. మండలిలో అక్కడ రాజీనామా పత్రాలను అక్కడ మండలి స్పీకర్కి అందజేసి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్సీలు 2 తమ పదవి త్యాగం చేసుకుంటున్నారు, అలాగే పార్టీ కూడా చేంజ్ అవుతున్న నేపథ్యంలో ఫర్దర్గా వీళ్ళకి ఏమీ హామీ ఉంది, వాళ్ళకి తెలుగుదేశం నుంచి వచ్చిన హామీలు ఏంటి అనేది మరి కాసేపట్లో తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్ కృష్ణమోహన్, అంటే వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. మాజీ అంటే ఎంపీలుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా రాజీనామా చేయడం, తాజాగా 2 ఎమ్మెల్సీలు, అంటే ఇటు విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి పార్టీ పెద్దలుగా ఏ రకంగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే అక్కడ టీడీపీకి చాలా క్లియర్గా కావాల్సిన ఎమ్మెల్సీ స్థానాలు కావాలి. దీంతో ఒక్కసారి మొదలైంది పర్వం అంటే ఇది మరింతగా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో తన సొంత పార్టీ ఎమ్మెల్సీలని కట్టడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? వారితో మాట్లాడడం కానివ్వండి, అధిష్టానం నుంచి వారికి కొంత ధైర్యం కల్పించే అంశం కనబడుతోందా? డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లండన్కి వెళ్ళాలని ఒక ప్రయత్నం కూడా ఆయన చేసుకుంటున్నారు. కానీ
ఈ టైంలో ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పుడు అది వాయిదా వేసుకున్నారనే ఒక సమాచారం అయితే వస్తుంది, కానీ దాని మీద ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన శైలిలో తన నాయకులతో కావచ్చు లేకపోతే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒక మాట మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అనేది, ఉండేవాళ్ళు ఉండండి, ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు నా దగ్గర నుంచి అభ్యంతరాలు ఏమి లేవు అనేది. కానీ ఇక్కడ టీడీపీకి అవసరం ఒకటి, టీడీపీకి డెఫినెట్గా ఇక్కడ ఎమ్మెల్సీలో మండల్లో టీడీపీ తన బలగాన్ని పెంచుకోవాలి, తన వ్యక్తుల్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు రాజ్యసభకి అక్కడ బీజేపీకి అవసరం ఉంది. సో కూటమిలో ఇక్కడ తెలుగుదేశం ఉన్నారు కాబట్టి ఇప్పటికీ అక్కడ వైసీపీలో ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులను కూడా తమ వైపుని దాదాపుగా ఒక 6 నుంచి 7 మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా వస్తున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామరెడ్డి ఇట్లాంటి వ్యక్తులు మేము వెళ్ళలేము, మేము ఇక్కడే ఉంటాం. విజయసాయి రెడ్డి మేము పార్టీలోనే ఉంటాం. సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళలేరు, ఆయన జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉండాల్సిందే. సో ఇటువంటి వ్యక్తులందరూ కూడా పార్టీ కోసం కొంతమంది ఉన్నా, కానీ మిగిలిన అభ్యర్థులు మాత్రం కొందరు, గొల్లపల్లి బాబురావు నేను ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఏమో నేను ఇంకా చెప్పలేను అన్నారు. అంటే బాబురావు ఆల్మోస్ట్ ఆల్ డిసైడర్ అనేది సమాచారం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ప్రభుత్వం ఒక ఏపీలో రాకపోవడంతో ఆయన ఢిల్లీలో మొట్టమొదటిగా రాజ్యసభ సభ్యులందరూ బీజేపీ వైపు వెళుతారు అని ఆఫ్ రికార్డులో మాట్లాడిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సుబ్బారావు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా కొందరు పార్టీని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీతో కొంత లైనప్ కావాలి, తెలుగుదేశం తరఫున ఉండి బీజేపీకి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉండి బీజేపీకి మద్దతుగా తెలపాలి సెంట్రల్లో. ఇక్కడ ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మండలిలో వీళ్ళకి అవసరమైన ప్రాధాన్యత కావాలి. ఇప్పటికీ అక్కడ సీట్లు లేవు. ఇక రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా అన్ని 161 స్థానాలు గెలిచారు కాబట్టి ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం కూడా తెలుగుదేశం కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే వ్యవహారాన్ని ముందుగా వెళితే ఫర్దర్గా మనకు ఏదైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు కూడా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా తాజాగా మరొక 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. ఇదే కనుక కొనసాగితే డెఫినెట్గా టీడీపీ ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుంది, ఎందుకంటే టీడీపీకి లక్ష్యమే కాదు అదొక అవసరం కూడా. డెఫినెట్గా ఎమ్మెల్యేలు తగిన స్థాయిలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ అటు ఎమ్మెల్సీలో మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంది. ఎమ్మెల్సీలో చాలా తక్కువ సంఖ్యలో అయితే టీడీపీకి ఉన్నారు. సో దీంతో ఎమ్మెల్సీలను తమ వైపు కనుక తిప్పుకుంటే పూర్తి స్థాయిలో ఏదైనా చట్టం రూపకల్పన చేయాలన్నా, ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ప్రతి దాంట్లో కూడా పూర్తి స్థాయి బలం వైసీపీకి మండలిలో, టీడీపీకి మండలిలో కూడా దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కండిషన్ అయితే కనబడుతోంది. ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే పార్టీకే కాదు పదవులకు కూడా రాజీనామా చేసి వస్తేనే తమ పార్టీలోకి ఆహ్వానం ఉంటుందంటూ కూడా చెప్పకనే టీడీపీ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో తాజాగా కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి కూడా రాజీనామా చేసిన తర్వాత మరికొంతమంది కూడా వైసీపీ నేతలు ఎమ్మెల్సీలుగా ఉన్న వారందరూ కూడా టీడీపీలో వచ్చే అవకాశం ఉంది. వారంతా కూడా రాజీనామానికి తెరలేపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.